వీలున్న వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. 40 డేస్ 40 మాస్టర్స్ సీజన్ 3లో ఈ రోజు మనం 9వ రోజుకు చేరుకున్నాం. ప్రతిరోజు మనకి ఒక సీనియర్ మాస్టర్ వచ్చి వారి యొక్క విశేషమైన జ్ఞానాన్ని మనతో పంచుకుంటున్నారు. ఈ రోజు మనకి శుభా గారు వచ్చారు. శుభా గారు కర్ణాటకకు చెందిన భద్రావతికి చెందిన మాస్టర్ తమ అనారోగ్యం నుంచి ఆరోగ్యం తెచ్చుకొని ధ్యానం వల్ల తాము పొందిన అనుభవాన్ని తమలాగా ఎవ్వరు అనారోగ్యంతో బాధపడకూడదని చెప్పేసి ధ్యాన ప్రచారం మొదలు పెట్టారు. ఎన్నో స్కూల్స్ కి కాలేజీకి వెళ్ళి వారి యొక్క జ్ఞానాన్ని పంచుకున్నారు. ఆన్లైన్ లో విశేషంగా ధ్యాన ప్రచారం ఒక స్త్రీ పరిపూర్ణంగా ఎలా ఎదగటానికి పరిపూర్ణత్వంతో ఎలా ఉండాలి అన్న దాని గురించి ఎక్కువ మేడం క్లాసులు తీసుకుంటూ ఉంటారు. ఈ రోజు అలాంటి గ్రేట్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం తీసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ నైస్ ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ అండి. కంటిన్యూ మ్యామ్. ఓకే. మొట్టమొదటిగా మనమందర ప్రియమైన గురువులైన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల పత్రి అమ్మకి, మహావతార్ బాబాజీకి, మళ్ళీ నా ధ్యాన మార్గదర్శకులు గురువులందరికీ కూడా నా హృదయపూర్వక శతకోటి ధన్యవాదాలు. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువులకి, అనిత మేడంకి కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఇక్కడ జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ధ్యానులకి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు కేజీ శుభ అండి. నేను కర్ణాటకలో భద్రావతి సిటీలో ఉంటున్నాను. నేను లాస్ట్ 4 years నుంచి ధ్యానం చేస్తున్నాను. ధ్యానంకి వచ్చిన ఒక రీజన్ అంటే నాకు అనారోగ్య సమస్య అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల. అది నేను ధ్యానం వచ్చి ముందుగా 5 years చాలా సఫర్ పడ్డానండి. అందుకే పత్రి సార్ ఎప్పుడు అనేవాళ్ళు, ధ్యానం నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచి ముక్తి. అంటే ధ్యానం చేయే వరకు మనము ఆత్మజ్ఞానం అనేది పొందలేము. ఎంతవరకు మనం ఆత్మజ్ఞానం పొందలేమో అంతవరకు మనం ముక్తి మోక్ష మార్గం అంటామో అది పొందలేము. ఎంత మీరు చదివినా, ఎంత సైంటిఫిక్గా మీరు ఎదిగినా కూడా ఈ స్పిరిచువాలిటీ వచ్చే వరకు కూడా మన రియాలిటీ మనకి అర్థం కాదు. అది నా లైఫ్లో నేను ఆ 5 years చూసుకున్నాను. ఎందుకు అంత సఫర్ పడ్డానంటే ధ్యానం వచ్చే కోసం. మళ్ళీ ధ్యానంకి అంత ఈజీగా అందరూ రారండి. ప్రపంచంలో ఎన్నో కోట్ల జనాలు ఉన్నారు, కానీ అందరూ ధ్యానానికి వస్తారా? కొంతమందికి, ఎవరికి ఆ ఎలిజిబిలిటీ, యోగ్యత అంటారు, ఎవరికి ఉంటుందో వాళ్ళు మాత్రమే వచ్చేది. మళ్ళీ నేను కర్ణాటక నుంచి కదా, నాకు తెలుగు అర్థమయ్యేది, కానీ నాకు మాట్లాడేకి రాదు. ధ్యానంకి వచ్చిన వల్ల నేను ఇంగ్లీష్, తెలుగు, హిందీ అన్నీ మాట్లాడవచ్చు. అంటే సార్ అన్నారు కదా, సర్వభోగ కారిణి సర్వరోగ నివారిణి ధ్యానం అంటే ధ్యానం వల్ల మనం అన్ని రోగాలను కూడా రిలీజ్ చేసుకోవచ్చు, ఏమి కావాలో అది పొందొచ్చు అని నేనే లైవ్ ఎగ్జాంపుల్. నేను ఫస్ట్ స్టార్టింగ్ 5 minutes నా ఎక్స్పీరియన్స్ చెప్పి, తర్వాత ప్రతి ఒక్క స్త్రీలో ఉన్న ఆ దైవికతాన్ని మనము మేల్కొల్పితే, అవేకనింగ్ చేసుకుంటే మనం ఏమైనా పొందొచ్చు అని చెప్తాను. ఓకేనా? ఫస్ట్ నేను ధ్యానంకి వచ్చే ముందున చాలా నాకు హెల్త్ ఇష్యూస్ ఉండేదండి. అంటే ప్రతి ఒక్కటి మనకి ఆరోగ్య సమస్యలు వచ్చేది మనం మానసిక వల్ల, అంటే మనోదైహిక రోగాలు అంటారు, సైకోసోమాటిక్ డిసీజెస్. మన ఆలోచన, మన మాటలు ఎలాగుంటాయో దాని ఇంపాక్ట్ మన ఆరోగ్యం మీద చూపిస్తుంది. అది నాకు అలాగే అయింది. కొంచెం నేను అప్పుడు డిప్రెషన్లో వెళ్ళాను, చాలా నేను మెంటలీ డిస్టర్బ్ అయ్యాను. అది నాకు ఆరోగ్యం మీద ఎలా ప్రభావం బీరిందంటే, నాకు బీపీ చాలా హై అయిపోయింది. మళ్ళీ హెచ్బి లెవెల్ అంటే హిమోగ్లోబిన్ ఆడవాళ్ళకి 15% ఉండాలి, నాకైతే 5-6% ఉండేది. మళ్ళీ నాకు పీరియడ్స్ కూడా ఇంత ఇర్రెగ్యులర్గా అయిపోయిందంటే, మంత్లీ 15 days వరకు నా నార్మల్గానే ఉంటాను. 15 days తర్వాత సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి, అంటే కడుపు నొప్పి, బాడీ పెయిన్ అంతా వచ్చి మళ్ళీ 12 to 13% 13 days వరకు ఫ్లోయింగ్ ఉండేది.
మళ్ళీ 21 ఫైబ్రాయిడ్స్ కూడా వచ్చేది. ఇంత నేను ఎంత సఫర్ పడ్డానంటే ఇయర్లీ నాకు 2-3 టైమ్స్ బ్లడ్ వేసేవాళ్ళు. ఎంత వేసినా కూడా నా బాడీ బ్లడ్ తీసుకునేదే లేదు. మళ్ళీ బ్లడ్ వేసేటప్పుడు 7-8% వచ్చేది. మళ్ళీ పీరియడ్స్ వచ్చినప్పుడు 5-6% అయ్యేది. ఇలాగే నేను 5 years అయ్యింది. తర్వాత నా డాక్టర్ ఏం చెప్పారంటే ఇలాగే వదిలితే ఇది ఉండేదే కష్టము, ఫస్ట్ ఇది యూట్రస్ రిమూవ్ చేయాలి అన్నారు. గర్భసించి అంటాం కదా. కానీ అప్పుడు నేను ధ్యానానికి ఏమీ రాలేదు. ఇది 2020 మేలో. అయినా కూడా అది తీస్తానంటే ఏమో లోపల నుంచి ఒక తరంగా బాధగా అనిపించింది. అందుకే నాకు ఇష్టమే లేదు. అయినా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. మా ఆయన, మా డాక్టర్ చెప్తున్నారు 2 months తర్వాత తీసేస్తాము. ఇప్పుడు తన బ్లడ్ లెవెల్ చాలా తక్కువ ఉంది, 6% ఉంది. ఇంత లో లెవెల్లో ఎవరు సర్జరీ చెయ్యరు. 2 months తర్వాత రండి, 12% రావాలి మినిమమ్, అప్పుడు సర్జరీ చేస్తామని పంపించారు. అప్పుడు మా ఆయన ఏం చేశారంటే కరోనా చాలా ఎక్కువ ఉండేది కదా, మా అమ్మ ఇంటికి పంపించారు రెస్ట్ తీసుకొని. ఎందుకంటే హెవీ బ్లీడింగ్, అన్ని టాబ్లెట్స్ అయితే 10-15 టాబ్లెట్స్ తీసుకునేదాన్ని. ఒక జీవంత శవం అంటారు కదా, అలా ఉండేదాన్ని. అంత హెల్త్ ఇష్యూస్ ఉండేది. అక్కడ ఏమైందంటే June 23rd 2020లో అమావాస్య గ్రహణం ఒకే రోజు వచ్చింది. అన్ని ట్రై చేశాను, డాక్టర్స్ అంతా చూశాను కదా. నా కజిన్ వాళ్ళ అత్తగారు అందరూ మెడిటేటర్స్. తను ఏం చెప్పింది, ఇన్ని రోజులు ఇన్ని చేసావు కదక్క, ఇది ఒక ట్రై చేయి, మెడిటేషన్ చేయని. నాకు ఏమీ నమ్మకం అనేది లేదు. అయినా కూడా తను ఫోర్స్ చేసింది కదా వాళ్ళ అత్తగారు అందరూ అని. ఆ రోజు 11-12 నైట్ పత్రి సార్ ఫ్లూట్ మ్యూజిక్ వాయించేవారు. అంటే పౌర్ణమి నాడు, అమావాస్య నాడు. అప్పుడు సార్ బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో ఉండి లైవ్ ఉండేది యూట్యూబ్లో. అది లింక్ పంపిస్తే పెట్టుకుని కూర్చున్నాను. ఆ 1 hour కూర్చున్నాను, అదే నా జీవితమే మారుస్తుంది, అంటే చేంజ్ చేస్తుందని నేను అనుకోలేదు. ఆ 1 hour కూర్చున్నాను, ఏమైందో తెలీదు. మిడల్లో ఎవరో వచ్చిన ఊపిరిని ఆపేస్తున్నారని లాగా అనిపించింది. అయినా కూడా నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను. 12 తర్వాత లేసాను. అయితే ఇంకా ఉన్నాను. నేనేమనుకున్నానంటే వెళ్ళిపోయాను. అంత నాకు ఉండేది ఇష్టం లేదు. అప్పుడు ఊపిరి అయిపోయింది కదా, అలా అనిపించింది. మేబీ నేను బాడీ వేకెంట్ చేసేసాను అనుకునే ఉన్నాను. తర్వాత చూస్తే 12 o'clockకి అలారం మోగింది. చూస్తే ఉన్నాను. పత్రి సార్ది మ్యూజిక్ కూడా ఆగిపోయింది. ఏమో బాడీలో ఒక లైట్ గా ఫీల్ అనిపించింది. పొద్దున్నే మళ్ళీ తను కాల్ చేసి అడిగింది ఏమనిపించింది నాకు అంటే, బాగా అనిపించింది. ఈ 5 years ఇలాగ ఎప్పుడు అనిపించలేదు, ఏమో అయ్యింది అంటే. దీనికి ధ్యానం అంటారా? కాదు, ఈ అమావాస్య గ్రహణ ఒకే రోజు వచ్చేది చాలా కష్టము. ఇది ఎంత ఎనర్జీ ఉంటుందంటే నువ్వు 8-10 years ఎనర్జీ పొందుతావు అంది. నాకు ఇది నాలెడ్జ్ ఏమీ లేదు కదా, అనుకుని విన్నాను. తర్వాత తను లింక్స్ షేర్ చేసింది. అప్పుడు జూమ్ లో ఎక్కువ క్లాస్ ఉండేది కదా, పీరియడ్స్ గురించి కన్నడలో ఉంది. అక్క విను ఇది అంటే, ఇంట్రెస్ట్ లేదు అంటే, లేదు నువ్వు పడుకోనైనా విను అని డైలీ 1 week అటెండ్ చేశాను. అది నాకు తెలియక నేనే కూర్చొనేసాను. పడుకోనేది కాదు, కళ్ళు మూసుకొని కూర్చొని వినేదాన్ని. ఇలాగే 7 days అయ్యింది, 10 days అయింది, 12 days అయిన తర్వాత మళ్ళీ నాకు పీరియడ్స్ వచ్చింది. కానీ ఈ నెల ఏమీ సిమ్టమ్స్ లేదు, కడుపు నొప్పి లేదు, ఏమీ లేదు. కానీ పీరియడ్స్ అయ్యాను. నాకు ఆశ్చర్యం అనిపించింది. 15 days లో ఏమయ్యింది ఇలాగా అంటే, వాళ్ళ అత్తగారు చెప్పారు, ఇదే ధ్యాన పవర్ అమ్మా, నువ్వు 15 days లోనే ఇంత పొందావంటే ఇంకా చేసుకుని వెళ్ళు, నీకు అద్భుతమైన రిజల్ట్ చూస్తావంట. అంటే ఫ్లోయింగ్ ఉంది కానీ కడుపు నొప్పి ఏమీ లేదు. ఎప్పుడు నాకు పీరియడ్స్ టైంలో హెవీ స్టమక్ పెయిన్ ఉండేది. అది ఆశ్చర్యం అనిపించింది. గ్రాడ్యువల్లీ నేను టాబ్లెట్స్ కూడా మానేశాను. నాకు టాబ్లెట్స్ అంటేనే చిరాకు. ఇలా 2 months అయ్యింది, ఫ్లోయింగ్ తగ్గుతూ వచ్చింది. అయినా 2 months అయిన తర్వాత మా ఆయన విడిచలేదు. ఆపరేషన్ కని ల్యాబ్కి పిలుచుకొని వెళ్ళారు, అన్ని టెస్ట్ చేయించుకొని వెళ్ళాలని. ఫస్ట్ బీపీ చెక్ చేశారు, బీపీ నార్మల్ వచ్చింది. బీపీఎం టాబ్లెట్స్ తీసుకునేది లేదు. హెచ్బి లెవెల్ చూసినా అది మాత్రం నా లైఫ్లో మిరాకల్ అండి. ఏమి ఎక్స్ట్రా ప్రోటీన్స్ ఫుడ్ కూడా లేదు, టాబ్లెట్స్ లేదు, కానీ హెచ్బి లెవెల్ 12% వచ్చేసింది. మళ్ళీ ఇది కూడా ఫ్లోయింగ్ తగ్గింది. కానీ ఫైబ్రాయిడ్స్ ఉండేది, గడ్డలు అంటారు కదా. ఎందుకంటే ఎప్పుడైనా నాకు బ్లీడింగ్ అయితే అది పెయిన్ వచ్చేది.
అప్పుడు కూడా నేను దానిది ప్రాణహిత మేడంది డివైన్ ఫెమినైన్ సంఘాన్ని ఉంది, అక్కడ నేను జాయిన్ అయ్యి దాంట్లో అప్పుడు ఆ రోజు ఏమైందంటే ప్రాణహిత మేడం ఫైబ్రాయిడ్స్ ఎలా రిలీజ్ చేసుకోవాలి అని చెప్పేది. ఆ ప్రాసెస్ లో నేను కూడా అటెండ్ అయ్యాను. 2 చేతులని ఆ గర్భసంచి మీద పెట్టుకొని ధ్యానం చేపిస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు, నేను చేస్తున్నాను. లోపల ఏమో అంటే నా గర్భసంచి మూవ్ అవుతూ లాగా అనిపించింది. అంటే మన ప్రెగ్నెన్సీ టైంలో బేబీ మూవ్ అవుతుంది కదా, నాకు చాలా ఆనందం అనిపించింది. కానీ కళ్ళల్లో నీళ్ళు అలాగే కారుతున్నాయి. ఏమైందబ్బా ఇది అంటే ఆనంద బాష్పాది. కానీ గర్భసంచిని ముట్టుకుంటేనే ఏమో ఒక తరంగ భావన వేరేగానే ఉంది. 2 hours 21 days ఇలాగే చేయండి అని చెప్పారు. అంటే నేను ఇది ఏమీ అర్థం కాలేదు, స్టార్టింగ్ కదా, 2 months 3 months అయ్యింది. ఎక్కువ డౌట్స్ వచ్చేది. అప్పుడు నేను ప్రేమనాథ్ సార్ని అడిగేదాన్ని. సార్ అన్నారు, లేదు ఇన్ని రోజులు నువ్వు ఏమి తప్పు చేసావో అది నీకు రియలైజ్ అయ్యింది. ఆ తల్లి నిన్ను క్షమించింది అంటే గర్భసంచి నువ్వు ఇంకేమైనా ఏడిస్తే అది దుఃఖది కాదు, ఆనంద బాష్ప చేసుకుని వెళ్ళు అన్నారు. అది కూడా 21 days చేసుకున్నాను. నా గడ్డలంతా రిలీజ్ అయిపోయాయి. ఇప్పుడు కూడా నాకు పీరియడ్స్ వస్తాయి, కానీ నెలలో కరెక్ట్ 1 month బిఫోర్ ఆఫ్టర్ వస్తుంది. 3 days ఫ్లోయింగ్ ఉంటుంది, మళ్ళీ ఆగిపోతుంది. నేను ఎందుకు ఇంత ఓపెన్ గా చెప్తున్నానంటే ఇవన్నీ మనమే తెచ్చుకుంటున్నాం, స్పెషల్లీ ఆడవాళ్ళు. మనం ఎప్పుడు ధ్యానం చేస్తూ వెళ్తామో మనం ఏమి బయట వెతుకుతాము, కంప్లైంట్స్, జడ్జిమెంట్ అని ప్రతి ఒక్కరిని అనలైజ్ చేస్తూ వెళ్తాం కదా, అది లోపల వస్తుంది. ఎప్పుడు మనలో మనం ఇన్నర్ జర్నీ చేసుకొని ఇక్కడ ఏమి తప్పు చేస్తున్నానని నాకు నేను అనలైజ్ చేసుకోవాలి, నేను జడ్జిమెంట్ చేసుకోవాలి. ఇవన్నీ నాలో స్టార్ట్ అవుతుందో మన రియాలిటీ మనకు అర్థమవుతుంది. నాకు అర్థమైంది ఇదే. ఏమి అంటే నేను ఎప్పుడు కూడా నా ఫెమినైన్ ఎనర్జీని, నాలో ఉన్న దైవిక స్త్రీతత్వాన్ని స్వీకరించనే లేదు. అది నాకు క్లియర్ కట్ ధ్యానంలో కనిపించింది. ఎందుకంటే ఏ ఒక ఆత్మానికి కూడా పురుషుడు స్త్రీడు అనేది ఉండదు కదా, మనమందరం ఆత్మస్వరూపులనే. ఆ ఆత్మలో ఫెమినైన్ ఎనర్జీ, మస్కులైన్ ఎనర్జీ, ఇది 2 ఎనర్జీస్ ఉంటాయి. ఓకేనా? ఎలా అంటే దేవుళ్ళు మనకు ప్రతి ఒక్క అవతారము కూడా వాళ్ళు మనకు రోల్ మోడల్ గా అంటే మనకు ఒక ఆదర్శంగా ఉండాలని తీసుకుంటారు. లైక్ శివ పార్వతి అండి, బ్రహ్ముడు సరస్వతి మాతకి తన స్టమక్ లో ప్లేస్ ఇచ్చారు. అదే విష్ణు పరమాత్మ తన హృదయంలో లక్ష్మీ మాతంకి ప్లేస్ ఇచ్చారు. అదే శివుడు తన శరీరంలో సగ భాగమే పార్వతీ మాతకి స్థానం ఇచ్చారు. అంటే ఇక్కడ ప్రతి ఒక్క సోల్లో ఆ అర్ధనారీశ్వర తత్వం ఉంటుంది. అంటే మస్కులైన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ, పురుషతత్వము స్త్రీతత్వము 2 ఉండాలి. ఎందుకంటే ఈ భూలోకము విశ్వము నడవాలంటే శివుడు ఉంటే కూడా అవ్వదు కదా, ఓన్లీ పార్వతీమాత ఉంటే కూడా అవ్వదు. అంటే పార్వతీమాత సృష్టికర్తలు అయితే శివుడు లయకర్తుడు. ఎప్పుడు ఇవి 2 బ్యాలెన్స్ స్టేట్ లో ఉంటుందో అప్పుడు ఈ సృష్టి అనేది సరిగా నడుస్తుంది. అది వాళ్ళిద్దరు వాళ్ళ దీంట్లో అర్ధనారీశ్వరం తత్వం ద్వారా మనకి ఇచ్చారు. అంటే ప్రతి ఒక్క సోల్లో కూడా ఆ అర్ధనారీశ్వర తత్వం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే మనలో ఉన్న స్త్రీతత్వమే మనం స్వీకరించట్లేదు. అంటే పురుషతత్వాన్ని ఎలా స్వీకరిస్తాం? ఎందుకంటే మనమందరూ స్త్రీ జన్మలు తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క స్టేజెస్ ఉంటాయండి. ఓకేనా? పుట్టుతాము, తర్వాత పిల్లలాగా పెరుగుతాము, తర్వాత పుష్పవతి అవుతాము. ఇది మనకు ఆడవాళ్ళకు యూనివర్స్ ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ అండి. ఎందుకంటే ఆడవాళ్ళకు ఉన్నంత అన్ని క్వాలిటీస్ ఈ ప్రపంచంలో వేరే దేనికి లేదు. సహన, దయ, కరుణ, అన్కండిషనల్ లవ్ అన్ని మనలోనే ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే అన్ని మర్చిపోతున్నాం. మన క్వాలిటీస్ అంటే పురుషులకి మనము కాంపిటేట్ చేస్తూ మన ఒరిజినాలిటీ, మన అస్తిత్వం మనం మర్చిపోతున్నాం కదా. అంటే ఈ పుష్పవతి అనేది ఉంది పేరులో. మనలో ఆ ఆడపిల్ల అనే ఒక బేబీకి వాళ్ళ లోపల ఒక పుష్ప అనేది అంటే ఒక దైవిక స్త్రీ తత్వాన పుష్పము పొంగుతుంది ఆ టైంలో. అందుకే పుష్పవతి అని పెడతారు. అది మనకు ఒక భగవంతుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అండి.
ఆడవాళ్ళకి ఒక ఎనర్జీ పాయింట్ అంటేనే మా గర్భసంచి కదా. ఈ తల్లి వల్లనే మనం ఆడవాళ్ళు అనిపించుకుంటున్నాము, తల్లి అనిపించుకుంటున్నాం. ఒక స్త్రీకి పరిపూర్ణత ఎప్పుడు దొరుకుతుంది అంటే తను తల్లి అయిన తర్వాత కదా. మీరు ఎంత హై పొజిషన్ లో ఉన్నా, ఎంత చదివినా, మీలో ఈ స్త్రీతత్వంలో ఉన్న క్వాలిటీస్, మెయిన్ క్వాలిటీసే మర్చిపోతున్నారంటే మీరు ఎంత హై పొజిషన్ లో ఉన్నా కూడా వేస్ట్ కదా. ఇవన్నీ మన న్యాచురల్ క్వాలిటీస్. దీన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఆడవాళ్ళ జన్మ అంటేనే ఒక అద్భుతం అండి. మనం ఏం చేసామంటే డామినేట్ పురుషులు చేసి మనం డిస్కరేజ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే 4-5 పురుష జన్మ తీసుకునేది ఒకటే, ఒక ఆడ జన్మ తీసుకునేది ఒకటే. అంత ఈ జన్మలో మనకి ఛాలెంజెస్, కర్మలస్ క్లియర్ చేసుకుని ఒక టాస్క్ ఉంటుందంట. పైన కూడా ఆడజన్మ అంత త్వరగా దొరకదంట. ఎన్నో ఇయర్స్ వెయిట్ చేయాలంట. ఎందుకంటే చూడండి, యూనివర్స్ లో కూడా ఆడవాళ్ళకి ఉన్నంత ప్రామినెన్స్, ఇంపార్టెన్స్ మగవాళ్ళకి లేదు. అలాగని నేను మగవాళ్ళ తక్కువ అని చెప్పట్లేదండి. వాళ్ళకు కూడా స్త్రీతత్వం ఉంటుంది, మనలో కూడా పురుషతత్వం ఉంటుంది. ఎప్పుడు బ్యాలెన్సింగ్ స్టేట్ లో ఉంటామో అప్పుడు మనకు అందరూ వన్నెస్ లో కనిపిస్తారు. ఓకేనా. ఎందుకంటే సృష్టి మూలమే తల్లి, దేవి అంటాం, శక్తి అంటాం కదా. మళ్ళీ భూమికి కూడా భూమాత అంటాం కానీ భూపిత అని అనము. ఎందుకంటే ఆ తల్లి చూడండి మనమందరి బరువు వేసుకుని ఉంది. ఒక రోజైనా చాలా నేను మోసుకోలేనని కూర్చుంటుందా? అయినా కూడా మనం హింసిస్తున్నాం. నాన్ వెజిటేరియన్ అంటే జంతువుల్ని కట్ చేసి మళ్ళీ బోర్కేని ఆ తల్లికి ఇది చేసి అన్ని కష్టాలు పెడుతున్న తల్లి ఎప్పుడు కూడా బరువు అని బాధపడలేదు కదా. అంత సహనమయి భూతల్లి. అందుకే ఆడవాళ్ళకి కంపేర్ చేస్తారు. ప్రకృతి మాత అంటాం కానీ ప్రకృతి పిత అన్నాం. ఎందుకంటే ఆ నేచర్ లో ఉన్నంత అన్కండిషనల్ ఆఫ్ ఎనర్జీస్ మనలో ఉండాలని. ఇవన్నీ మన స్త్రీల ఒక ఒరిజినల్ క్వాలిటీస్ అండి. మళ్ళీ నదులకు చూడండి, ఆడవాళ్ళ పేరే పెడతారు. గంగా, యమున, సరస్వతి, కృష్ణ, కావేరి. ఎందుకు అంటే వాళ్ళ జీవితం మన జీవితం ఒకటే. మనము కూడా నీళ్లు చూడండి, గ్లాస్ కేయండి గ్లాస్ లాగా అయిపోతుంది, బౌల్ కేయండి బౌల్ లాగా అవుతుంది, కనుక్కొని షేప్ లేదు. మన జీవితం అంతే కదా. ఎవరికైనా మనం అడ్జస్ట్ అయిపోతాం. ఇంట్లో మళ్ళీ పుట్టేది ఎక్కడో, మనం వచ్చేది ఎక్కడో. ఆ నదిలు కూడా అంతే, పుట్టేది ఒక చోట, మళ్ళీ ఎండ్ అయ్యేది సముద్రానికి. అలాగే మనం మా అమ్మ ఇంట్లో పెరిగి ఇక్కడ హస్బెండ్ ఇంట్లో మా జీవితం ఎండ్ అవుతుంది. ఇక్కడ కూడా వీళ్ళకి మనం అడ్జస్ట్ అవుతాం, వాళ్ళు అవ్వరు. మన హస్బెండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ తమ్ముడు, అక్క, చెల్లెలు, వీళ్ళందరికీ మనం అడ్జస్ట్ అవుతాం. అందుకే నేచర్ లో ప్రతి ఒక్కటి కూడా ఆడవాళ్ళకే కంపేర్ చేస్తారు. ఇంత అద్భుతమైన మన జన్మని మనమే తిట్టుకుంటున్నాం. అయ్యో ఆడది పుట్టిందా, నీ సమస్యలు స్టార్ట్, ఇప్పుడు పీరియడ్ స్టార్ట్ అయిందా, నీ అది స్టార్ట్ అని తిట్టి 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 మన స్త్రీ తత్వాన్ని మనం ద్వేషించుకుంటున్నాం. అందుకే గైనిక్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయంటే ఫస్ట్ రీజన్ ఇదే. నేను కూడా అదే తప్పు చేశాను. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా అమ్మ నాన్న విడిచి ఉండేది ఇష్టం ఉండదు. నేను మగవాడినిగా పుడితే మా పేరెంట్స్ తో ఉండొచ్చు కదా, మా నాన్నకి నేను తోడు ఇచ్చి బిజినెస్ లో నేను ఉండేను కదా అని నేను కూడా మా ఆడ జన్మని నేను ఎప్పుడు అక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మా అమ్మ ఇంట్లో 3 జనరేషన్ తర్వాత నేను పుట్టాను. నాకు అన్ని బాగానే చేశారు. ఈ పుష్పవతి టైంలో కూడా అన్ని చెయ్యాలి, ఎవ్వరు కూడా విడిచకూడదు. అదే నన్ను హోల్ జీవితంనే ఇంపాక్ట్ చేస్తుంది. అక్కడ చేసినా కూడా నాకు అక్సెప్టెన్సీ లేదు, చాలా ద్వేషించుకున్నాను. ఎందుకంటే అప్పుడు మెచ్యూర్డ్ అయితే బయట పంపించేవాళ్ళు కాదు, ఆడవాళ్ళని చాలా స్ట్రిక్ట్ గా పెంచేవాళ్ళు కదా. అది నాకు ఉండేది, నేను అయిన దానికి కదా వీళ్ళు ఇలా పెడుతున్నారనే ద్వేష భావన. అది నాకు ఒక చిన్న సీడ్ నాకు లోపల అంతా నాకు హేట్రెడ్ ఉండేది. అందుకే ప్రతి నెల నాకు పీరియడ్స్ వస్తే కడుపు నొప్పి అంటే కడుపు నొప్పి. అయినా కూడా తల్లి చూడండి, నాకు 2 మగ బిడ్డలు ఇచ్చారు, బాగా అయింది, కానీ ఫైబ్రాయిడ్స్ వచ్చేసింది. అది కూడా నాకు కనిపించింది ఏమంటే ఆ టైంలో నేను అక్సెప్ట్ చేయలేదు, చాలా ఏడ్చాను. 4 days కూర్చొని ఏడ్చుకునే కూర్చున్నాను. ఆ ఒక హేట్రెడే నాకు
ఇంపాక్ట్ చేసింది. అన్నిటికి కూడా మనకి స్టార్ట్ అయ్యేదే ఆ టైం నుంచి. ఎప్పుడు నేను మళ్ళీ వెళ్ళి ఆ టైంకి ఆ బేబీకి నేను ఎప్పుడు ఆ టైంలో ఉన్నానో అప్పుడు తనకి కన్విన్స్ చేసి ఈ నాలెడ్జ్ ఇచ్చిన తర్వాతే ఫైబ్రాయిడ్స్ క్లియర్ అయిపోయింది. అంటే అన్నిటికి కూడా మన లోపలనే ఉంది సాల్వేషన్ అనేది. కానీ మనమేమనుకుంటాము, మా నాన్నగారు ఇలా ఇచ్చారు, నా జీవితం ఇలా పాడైపోయింది, నేను ఇక్కడ వచ్చాను అందుకే ఇలాగ అన్ని ప్రతి ఒక్కటి కూడా వేరే వాళ్ళ మీద వేసి మన జీవితం అనేది మనం స్ట్రగల్ చేసుకుంటున్నాం. ఎప్పుడు ఈ ధ్యానం చేసుకుంటామో, అందుకే సార్ ధ్యానం చేయండి వాళ్ళు ఏమీ చెప్పేవాళ్ళు కాదు. సార్కి తెలుసు ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరూ మన ఆత్మజ్ఞానం పొందగలము, మన సోల్ పర్పస్ మనం అర్థం చేసుకో. ఎందుకంటే ఊరికే ఏ ఒక ఆత్మ కూడా భూమికి రాదు కదా. నాకు ఒకటి పని ఉంది, మీకు ఒకటి ఉంది, మేడంకి ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము, జంతువులాగా తింటున్నాము, పడుకుంటున్నాము, లేస్తున్నాము, పిల్లలకు అంటున్నాము, ఇంతేనా? ఇది జంతువులు చేస్తామండి. కానీ ఈ ప్రపంచంలో కోటి జంతువుల మధ్య ఒక మనిషికి అంట నేనే భగవంతుడిని అని అనుభూతి పొందే ఇచ్చే శక్తి ఇచ్చాడు. అంటే నేనే వీఆర్ ఆల్ గాడ్స్. అందుకే పత్రి సార్ వాడు స్పీచ్ లో అంటారు కదా, వీఆర్ ఆల్ గాడ్స్ అంటే నేనే దేవుడిని అని అనుభూతి పొందే శక్తి ఉండేది ఓన్లీ మనుషులు, హ్యూమెన్ కి. కానీ మనం అది కూడా మర్చిపోతున్నాం. జంతువులు అయినా వాళ్ళ వాల్యూస్ వాళ్ళు ఉంచుకుంటున్నారు వెజిటేరియన్ గా. ఎక్కడైనా ఆవులైనా ఎలిఫెంట్స్ అయినా హార్స్ అయినా నాన్ వెజ్ తిన్నామని విన్నామండి? హిస్టరీలోనే లేదు. ఎందుకంటే వాళ్ళ వాల్యూ, వాళ్ళ క్వాలిటీ వెజిటేరియనిజం. కానీ మనుషులు కూడా ఎక్కడ కూడా నాన్ వెజ్ తినని ఇదే లేదు. ఎందుకంటే ఈ శరీరం అన్నది 5 ఎలిమెంట్స్ పంచభూత తత్వం నుంచి నిర్మించిన ఒక దేహం ఇది. ఈ దేహం అనేది దేవాలయం అని మా కన్నడలో బసవಣ್ణ వాళ్ళ కవి చెప్పారు. ఈ దేవాలయం అని మనం నాన్ వెజిటేరియన్ తిని శ్మశానంగా మార్చుకుంటున్నాం. ఎక్కడ కూడా నాన్ వెజ్ తినాలని రాసలేదు. మనము బలి ఇవ్వాలి, ఆ తల్లికి శాంతం చెయ్యాలి అని ఆపర్చునిస్ట్. ఏ తల్లి కూడా అడగదండి జంతువులను బలి ఇచ్చి నాకు సాటిస్ఫాక్షన్ చేయని. ఎందుకంటే మనం ఆడవాళ్లే కదా. నాకు 2 కొడుకులు ఉన్నారు. మీరు మేడం నీ కొడుకు చాలా అందంగా ఉన్నాడు ఇవ్వండి అని మీరు కట్ చేస్తారంటే నేను ఇస్తానా? ఒక నార్మల్ లేడీ అయ్యే నేను ఇవ్వనంటే ఆ తల్లి హయ్యర్ ఎనర్జీ మాస్టర్ వాళ్ళు ఎలాగండి అడుగుతారు నాకు జంతువుల్ని బలి ఇవ్వి సాటిస్ఫాక్షన్ చేయని? ఆమె ఏం చెప్పింది అంటే ప్రతి ఒక్క మనిషిలో ఉన్న ఆ మేకలో ఉన్న అమాయకత్వం, దున్నపోతులో ఉన్న ఆ ఒక బ్యాడ్నెస్ ని నువ్వు బలి ఇవ్వు అంటే రిలీజ్ చేసుకొని చెప్పింది. కానీ మనం ఏం చేస్తున్నాము, మనం తినే ఒక రుచి కోసము, ఒక 2 ఇంచెస్ టంగ్ కోసం, 2 మినిట్స్ కోసం ఆ జంతువుల్ని బలి ఇస్తూ కర్మాల్ని ఎక్కువ చేసుకుంటున్నాం. ఈ ప్రకృతిని మనం పాడు చేస్తున్నాం. ఇప్పుడు ఎంతో పాడవుతుంది అంటే బికాస్ ఆఫ్ మన కోసం మనం చేసిందే పొందుతున్నాం. ఇక్కడ ఎవ్వరూ ఏమి చేయలేరు. అందుకే మనుషులు ఎంత ఎదిగినా, ఎంత టెక్నాలజీలో ముందుకు వచ్చినా ప్రకృతి ముందర మనం జీరోనే అండి. అది తెలుసుకోవాలి. ఎప్పుడు మనకి ఆత్మజ్ఞానం వస్తుందో ఫస్ట్ మనం ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే మనమందరూ ఆత్మస్వరూపులే కదా. ఆ పరమాత్మ నుంచి వచ్చే ఒక చిన్న డాట్స్ మనమంతా. అంటే మన క్వాలిటీ ఇది కాదు. మనము భూమి మీద ఎందుకు వస్తామంటే ఒక ఎదుగుతనానికి. ప్రతి ఒక్క ఆత్మ కూడా ఎదుగుతనానికి విశ్వంలో భూమి కన్నా వేరే యూనివర్సిటీ లేదు. ఇక్కడ మనం ఈ భూమి ఫ్రీక్వెన్సీ లాగా తక్కువ చేసుకొని వస్తాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, మన ఓన్ క్వాలిటీ మర్చిపోయి ఇవన్నీ మనకి వచ్చేస్తాయి, ఈ నెగటివ్ క్వాలిటీస్. ఎప్పుడు మనం మళ్ళీ ధ్యానం స్టార్ట్ చేసుకుంటామో మన ఓన్ రియాలిటీ అవేకనింగ్ అవుతుంది. దట్ ఈస్ అస్. ఇది కాదు కోపము, ద్వేషము, ఇంకొకరికి టార్చర్ ఇచ్చేది, ఇవన్నీ ఈ హ్యూమన్ బాడీ తీసుకున్న తర్వాత వచ్చేది. ధ్యానం చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ విశ్వ ప్రాణ శక్తి మన బాడీలో వస్తూ అన్ని రిలీజ్ చేస్తూ వస్తుంది. సెల్లో పార్ట్ లో కూడా
ఆ ప్యూరిటీ అన్నది అవేకనింగ్ అవుతుంది. ఎందుకంటే మా బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్స్ కూడా దైవికత నుంచి నిండిపోయింది కదా. మీరే అబ్జర్వ్ చేయండి, హార్ట్ కానీ లంగ్స్ కానీ ప్రతి ఒక్కటి మనం పుట్టాం కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక రోజైనా నాకు చాలా అయిందబ్బా రెస్ట్ తీసుకోవాలి అన్నాయా? వితౌట్ రెస్ట్, వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఎంత చక్కగా పని చేస్తూ వచ్చాయి. కానీ మనం ఒక రోజైనా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తామా? బయట వాళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే చాలు మేడం థ్యాంక్స్ అంటాం. అదే మన లోపల ఉన్న బాడీకి కానీ ఒక సెల్స్ కానీ ఒక పార్ట్స్ కి కానీ చెప్తామా? మీరు అంటారు లే మేడం నా బాడీనే కదా, మనం ఎలా చెప్పుకోవాలి కదా. అదే మన చోటులకి ఏమైనా కొంచెం నొప్పి అయితే ఏమైనా ఇదైతే అబ్బా నాకే అవ్వాలని తిట్టుకుంటామా లేదా? తిట్టుకుంటామంటే మనం ఎందుకు నన్ను నేను ప్రేమించుకోవట్లేదు, నా బాడీని కానీ నా పార్ట్స్ కానీ. ఫస్ట్ ఇది నేర్చుకోండి. నేను అదే అనుకున్నాను, నేను అలాగే ఉండేదాన్ని. అది స్పెషల్లీ విమెన్స్ ఏం చేస్తామంటే వేరే వాళ్ళకి కంపేర్ చేస్తూ 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 మనం ఇష్టపడట్లేదు. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేదంటే వేరే వాళ్ళు ఎలా మిమ్మల్ని నమ్ముతారు? మీరు ఎలాగైనా ఉండండి, లావుగా ఉండండి, సన్నగా ఉండండి, తెల్లగా ఉండండి, నల్లగా ఉండండి, డోంట్ బాదర్. ఎందుకంటే వీఆర్ ఆల్ యూనిక్. అందరూ అద్భుతమైన మనము సృష్టించిన ఒక మనుషులే. ఫస్ట్ మనం ప్రేమించుకోవాలి. వాళ్ళు అంటారని ఈ రోజు నేను సన్నగా అయిపోతాను అనుకోండి, పొద్దున్నే వచ్చి వాళ్ళే అంటారే నువ్వు ముందుగానే బాగుండేవే అంటే మళ్ళీ లావైతారా? ఎప్పుడు కూడా వేరే వాళ్ళ కోసం మనం బతకూడదు. నేను ఎలాగున్నానో నేను బాగున్నాను. వాళ్ళు ప్రేమించినా ప్రేమించుకోయినా మాట్లాడించినా నాకేమీ వద్దు. ఎందుకంటే నాకు నేను నచ్చాను కదా. నాలో ఉన్న పార్ట్స్ కూడా అంతే. పత్రి సార్ ఒక వీడియోలో చెప్పారండి, బెస్ట్ మ్యూజిక్ ఏది అంటే మన హార్ట్ బీట్ అన్నారు. అంటే సైలెంట్ గా నువ్వు మెడిటేషన్ చేస్తే నీ బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ కూడా నువ్వు పొందగలవు అన్నారు. ఆ రోజు నాకేమైంది అంటే నా ఇయర్ ఫోన్ మర్చిపోయాను. ఆ రోజు కూర్చుంటే నా హార్ట్ బీట్ నాకు వినిపిస్తూ ఉంది ధ్యానంలో. నేను మినిమం 1 to 2 hours చేసేదాన్ని. ఎంత ఆనందం అనిపించింది. అది 6 months 1 year బిఫోర్ అయ్యింది. కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి. అంటే నా బాడీలో ఉన్న నా హార్ట్ బీట్ నాకు ఎంత అద్భుతమైన మ్యూజిక్ అంటే మనం ఒక్క రోజైనా దానికి థ్యాంక్స్ చెప్తామా? ప్రేమిస్తామా? ప్రేమ చూపిస్తామా? అది వితౌట్ 1 second ఆగకన్నా పని చేస్తుంది కదా. 1 second ఆగితే ఏమైపోతుంది? అన్ని అంతే అండి. భగవంతుడు ఇచ్చిన న్యాచురల్ బాడీ ఇది. ఈ లంగ్స్ కానీ ఇవన్నీ కొంచెం పాడైతే చాలు మనం ఎంత ఆర్టిఫిషియల్ గా బ్లడ్ ఎవరైనా చేయగలరా? ఆర్టిఫిషియల్ హార్ట్ ఎవరైనా చేస్తే కూడా ఇలా పని చేస్తుందా? మీరే హార్ట్ లాగా మీ చేతుల్ని ఇలాగ అనుకోండి, ఎంతసేపు అనగలరు? 1 hour అంటేనే మాకు నొప్పి వచ్చేస్తుంది. అలాగే హార్ట్ ఎలా చేస్తుంది? ఇలాంటి మన లోపల ఉన్న ఆ క్వాలిటీస్ ని వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఒక ధ్యానం వల్లమే మనం ఇంత ఆధ్యాత్మిక జ్ఞానం వల్లమే మనము ఇవన్నీ పొందగలము. లేకపోతే ఇవి ఎవ్వరు చెప్పలేరు, ఏ బుక్స్ లో కూడా లేదు. ఇవన్నీ మన లోపల వచ్చే రియల్ క్వాలిటీస్ ఇవి. పత్రి సార్ అందుకే ధ్యానం చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా యూనిక్ క్వాలిటీస్ ఉంటాయి. నాకేముందో అది మీకుండదు, మీకుండేది నాకుండదు. ఎవరు సార్ అందుకే కూడా ఏ బౌండరీస్ కూడా మనకి వేయలేదు. నేను ఎలా చెప్పానో మీరు అలాగే చెయ్యండి, ఏం చెప్పానో అదే మాట్లాడండి, ఓన్లీ ధ్యానం చెప్పేసి వదిలేశారు. అందుకే చూడండి మన సొసైటీలో ఉన్నంత వాకిన్ మాస్టర్స్ కానీ, ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేసే మాస్టర్స్ కానీ, ఇంట్యూషన్స్ కానీ, థర్డ్ ఐ ఏ సొసైటీలో కూడా లేదు. ప్రతి ఒక్కరికి అనుభవమే. నాకి కూడా ధ్యానం చేస్తూ మహావతార్ బాబాజీ కూడా కనెక్షన్ 3-4 months కే అయ్యింది. బాబాజీ వల్లనే నా సోల్ పర్పస్ నాకు తెలిసి. అంటే ప్రతి ఒక్కరిలో ఉన్న దైవిక స్త్రీతత్వాన్ని అవేకనింగ్ చేసేదే. ఇదొకటి చేసుకుంటే మన గైనిక్ ఇష్యూస్ అంతా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఎలాగంటే లేదంటే పెళ్లి అవ్వచ్చు, పిల్లలు పుట్టే వాళ్ళకి పిల్లలు కూడా ఎంతో మందికి అయ్యింది. నేను నా ద్వారా అని చెప్పట్లేదు. బాబాజీ ఆ ఒక పని ఇచ్చారు, బాబాజీ ఆ పని చేపిస్తున్నారు. మళ్ళీ నాకు బాబాజీ ఛానలింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అంటే నాకు అయ్యింది అంటే మీకు అవ్వదా?
ఇదే అవ్వాలని లేదు. ధ్యానం చేసుకుంటూ వెళ్ళండి. ఎప్పుడు మీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుందో మీకు ఏం సూట్ అవ్వాలో ఆ మాస్టర్స్ వచ్చి మీకు ఆ జ్ఞానము, ఆ శక్తి, ఆ ఎనర్జీ ఇస్తూ వెళ్తారు. ఓన్లీ మన ఫ్రీక్వెంట్ గా చేస్తూ వెళ్ళాలి. స్వార్థం ఉండకూడదు. ధ్యానం చేసేటప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి వద్దు. పత్రి సార్ ఏం చెప్పారంటే ధ్యానం కోసం ధ్యానం చేయండి. నాకు అది కావాలి ఇది వద్దు. నీకు కావాలా యూనివర్సల్ గా అడగండి. లైక్ మీ కూతురికి పెళ్లి కాలేదంటే నా కూతురు లాగా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ పెళ్లి అవుతుంది. వాళ్ళందరి ద్వారా ఒక హయ్యర్ మాస్టర్ ఈ భూమి మీద వస్తున్నారు. ఇలా మనం కోరుకుంటే 100% మీకు అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను వెళ్ళి మనము రావాలి. యూనివర్స్ కి నచ్చేదే వన్నెస్. మనుషులు ఎలాగైపోయారంటే నేను, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, ఓకే ఇంతే. ఎదుటి వాళ్ళు ఏమైనా మనం పట్టించుకోవట్లేదు. ఇది రాకూడదండి. స్పెషల్లీ ఆడవాళ్ళకి. మనము నా పిల్లలకి నేను ఎలా ప్రేమిస్తాను, అక్కడ ఏమైనా కండిషన్స్ ఉన్నాయా, పరిమితులు ఉన్నాయా? వితౌట్ ఎక్స్పెక్టేషన్ నేను ప్రేమ ఇస్తాను, చూసుకుంటాను. ఎలా మీ పిల్లల్ని మీరు చూసుకుంటారో అలాగే అందరి పిల్లల్ని మీరు, అందరినీ, పిల్లలు కదా అందరినీ ఎప్పుడూ అలా చూస్తూ వెళ్తారో దట్ ఈస్ రియల్ క్వాలిటీ ఆఫ్ పరమాత్మ స్థితి. మనమందరూ వచ్చింది దీనికే కదా, పరమాత్మ నుంచి ఆత్మ నుంచి పరమాత్మ స్థితి పొందేదానికి. అందరూ ఆ జర్నీలోనే ఉన్నాం. కానీ ఎంత ధ్యానం చేసుకొని ట్రాన్స్ఫర్మేషన్ అయింది అనేది చాలా ముఖ్యం. ఓన్లీ ధ్యానం చేస్తున్నాము, ఏమి ట్రాన్స్ఫర్మేషన్ లేదంటే చేసిన ఏం యూజ్ కదా. మనలో ఉన్న కోపము, ద్వేషము అన్ని రిలీజ్ అయిపోవాలి. ఎదుటి వాళ్ళు ఎంత తిట్టినా ఏమన్నా వి డోంట్ కేర్. ఎందుకంటే బుద్ధ భగవాన్ని మీరు జ్ఞాపించుకోండి. భగవంతుడు ఎంత ఎదుటి వాళ్ళు చెప్పినా ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళేవారు. ఎందుకంటే ఏమి చెప్పినా దానికి రియాక్షన్ ఉంటే కదా అది మనకి తట్టేది. మనమే రియాక్ట్ చేయలేదు అంటే అది వాళ్ళకే. మనం ఇంత జ్ఞానం పొందిన తర్వాత మళ్ళీ వాళ్ళలాగే ఆర్గ్యూ చేసేది, మాట్లాడేది అంటే వాళ్ళకి మీడికి మీకు ఏమి తేడా? ఎందుకంటే ఇది చెప్పినంత ఈజీ కాదండి. పత్రి సార్ మనకందరికీ సంసారంలో నిర్వాణాన్ని ఎందుకు ఇచ్చారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ప్రతి ఒక్క దినము మనకి ఛాలెంజెస్. అది ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా నాన్ మెడిటేటర్స్ అయ్యారంటే వాళ్ళతో ఉండి మనం ఎదుగుతాం కదా. దట్ ఈస్ అవర్ రియల్ టాస్క్ అండి. అందుకే బయట ప్రపంచం ఎలాగైనా ఉండండి, ఎంత మీరు తిన్నినా తిరిగినా అయినా కూడా అల్టిమేట్ అంటే ధ్యానమే. ఈ ధ్యానంలో కూర్చొని ఆ బ్రహ్మానంద స్థితిలో మీరు ఏమి పొందుతారు కదా, దట్ ఈస్ రియల్ అవర్ మెడిటేషన్. నేను అలాగే ధ్యానం చేసుకుంటూ నా రియాలిటీ నేను అర్థం చేసుకున్నాను. మహావతార్ బాబాజీతో నాకు కనెక్షన్ స్టార్ట్ అయింది. బాబాజీ నాకు నా 3 జన్మస్ చూపించారు. మళ్ళీ వాళ్ళతో ఎందుకు నా కనెక్షన్ చూపించే తర్వాత ఛానలింగ్ అవుతానని అడిగారు. ఆ రోజు నుంచి బాబాజీ ఇప్పటి వరకు ఛానలింగ్ అవుతారు, నాలెడ్జ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళు అంటేనే అద్భుతం అని చెప్పాను. ప్రతి నెల వచ్చి ఆ 4 days ఉంటాయి కదండి, మనకు ఒక భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవచ్చు. కానీ మనం ఆ వరమే శాపంగా మారేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ 4 days ఏమంటే ఒక ఎగ్ రిలీజ్ అయ్యే టైం. నేను ఓపెన్ గానే మాట్లాడతాను, ఇక్కడ ఏమి సిగ్గుపడేది ఏమీ లేదు. ఎందుకంటే మనము అలాగ లోపలే పెట్టుకొని మనం బ్లాక్ చేసుకుంటున్నాం. దీంట్లో సిగ్గుపడేది ఏమండి? ఈ మగవాళ్ళు ఉంటే వాళ్ళకు భార్య ఉంటుంది, అక్క చెల్లెలు ఉంటారు, కూతురు ఉంటారు, వాళ్ళకో జ్ఞానం కావాలి కదా. ఒక మన కర్ణాటకలో ఒక అంకల్ ఇలాగే క్లాస్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య, 2 కూతురు ఉన్నారు. ప్రతి నెల ఒకరైన తర్వాత ఒకరు పీరియడ్స్ అయ్యేదంట, తెలుసు కదా. ఆ హార్మోన్స్ ఇవి వల్ల ఒకరు 3rd day వల్ల ఇంకొకరు అవుతారు. అలాగైతే వాళ్ళు ఎప్పుడు అనుకునే వాళ్ళంట, నెల వస్తే చాలు ఇదే చూడాలా, వీళ్ళది పీరియడ్స్ నొప్పి అని తిట్టుకునే వాళ్ళంట. ఎప్పుడు ఆ రోజు అంకల్ నా క్లాస్ విన్నారు, ఏడుస్తున్నారు. అంటే ప్రతి ఒక్క తల్లికి కూడా భగవంతుడు ఇచ్చిన వరం. నా తల్లి కూడా ఇలాగే అసహించుకుంటే ఆ పీరియడ్స్ టైంలో ద్వేషించుకుంటే మనమందరూ బయట వచ్చేవాళ్ళమా. ఆ పీరియడ్స్ అంటే ఏమంటే ఒక ఎగ్ రిలీజ్ అయ్యే టైం, ఒక స్పర్మ్ వచ్చి కలిస్తే ఒక బిడ్డనే వస్తుంది కదా.
అంటే అంత ఎనర్జీ ఉంటుంది ఆ టైంలో యూట్రస్ లో. ఈ గర్భాశయ అంటే ఈ దేహం ఆడవాళ్ళకి ఈ దేహం అనేది ఒక దేవాలయం అయితే గర్భాశయమే ఒక గర్భగుడి. ఆ గర్భగుడిలో ఒక ఆత్మ వచ్చి ప్రతిష్టాపన అవుతుంది అంటే ఈ సృష్టిలో ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఎంత ప్రౌడ్ ఫీల్ అవ్వాలి కదా. ఆ ఒక తల్లి అంటే ఇప్పుడు గుడిలకు వెళ్తారు, అక్కడ భగవంతుడు ఉంటారంటే దానికి గర్భగుడి అంటాం కదా. అలాగే ఒక ఆత్మ వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన అవుతుంది, బయట మనం తెస్తున్నామంటే మనకు ఎంత ఆ ప్రౌడ్ ఫీల్ ఉండాలి. ఆ స్థితిని మనం తిట్టుకొని పాడుకొని ఆ పీరియడ్స్ టైంని మనమే ఒక నరకంగా మనం సృష్టించుకుంటున్నాం. ఆ ఎనర్జీస్ అంటే ఆ ఎగ్ రిలీజ్ అయ్యే ఉండే టైంలో ఉండే ఎనర్జీస్ ని ధ్యానం చేసుకొని బ్యాలెన్సింగ్ చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి. ఎందుకంటే ఇది కూడా ఆ టైంలో మీరు డైలీ 1 అవర్ ధ్యానం చేస్తున్నారు, మెడిటేషన్ పీరియడ్స్ టైంలో అరగంట చేస్తే చాలు అంత ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో మన దేహంలో ఉన్న ప్రతి ఒక్క అణువు కూడా బ్రహ్మరంధ్రంగా మారుతుందంట. అంత ఎనర్జీ తీసుకుంటున్నాము. ఆ ఎనర్జీని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాము? తిట్టుకొని నాకే రావాలా అసహించుకొని. అందుకే ఆ తల్లి ఏం చేస్తుంది అంటే నేను ఈమెకి ఒక భాగ్య ఇస్తున్నాను, స్త్రీతత్వాన్ని, ఆ తల్లితనాన్ని ఇచ్చేదానికి వస్తే ఈమె నన్ను అక్సెప్ట్ చేయట్లేదు అని తనే ఒక సమస్యలు క్రియేట్ చేసుకుని బయట వెళ్ళిపోతుంది. అందుకే చూడండి డాక్టర్స్ ఇప్పుడు చిన్ని విషయానికి కూడా గర్భసంచి తీసేయాలి అంట కదా. ఓకే, వాళ్ళేం డబ్బులు ఇస్తే మీ బాడీలోని ఏ పార్ట్స్ అయినా తీస్తారు, కానీ మీకు ఉండాలి కదా అవగాహన. అది తీసిన తర్వాత మీకు ఆడవాళ్ళని పిలవాలా మగవాళ్ళని పిలవాలి. న్యాచురల్ గా వెళ్తే దట్స్ ఆల్సో గుడ్. బట్ తీసిన తర్వాత ఓకే, తీసిన తర్వాత అయినా మీరు పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారా? మనకి రియల్ గా రోగాలు స్టార్ట్ అయ్యేదే ఆ సెంచి యూట్రస్ తీసిన తర్వాత. అందుకే ఎంత వీలవుతుందో మీరు ధ్యానం చేసే తల్లిని మీలోనే ఉంచుకునేది ట్రై చేయండి. నేను చూడండి ఆ రోజు నేను రిమూవ్ చేసుకుంటూ ఉంటే ఈ రోజు ఇక్కడ ఉండేదాన్న. ఎందుకోండి చాలా బాధ అనిపించింది. ఆ రోజు వాళ్ళు తీసేయాలంటే ఏడుపు వచ్చేసింది. ఎందుకని తెలీదు. ఒక బిడ్డకి తల్లి నుంచి దూరం చేస్తే ఎలాగుంటుందో అలా నిజంగా అది తల్లినే కదా. భౌతికంగా మా తల్లి నాకు జన్మం ఇచ్చుంటే ఈ తల్లి నాకు పునర్జన్మ ఇచ్చింది. అందుకే గర్భసంచిని కామాఖ్య మాత అంటాం. మీరు యూట్యూబ్ లో వెతకండి, అస్సాంలో గువాహటి ఊర్లో కామాఖ్య దేవి టెంపుల్ ఉంది. అంటే సతీదేవిని శివుడు తీసుకొని వెళ్ళేటప్పుడు తల్లి 108 పీసెస్ గా కింద పడుతుంది కదా, అవే 108 పీసెస్ శక్తి పీఠలయ్యాయి. ఆ దేవిది యోని పార్ట్ అంటే ప్రైవేట్ పార్ట్ నే కామాఖ్య మాత అని పూజిస్తారు అస్సాంలో. అక్కడ బ్రహ్మపుత్ర నది కూడా ఉంది కదా. ఈ తల్లికి ప్రతి ఆ పాటకి పూజ చేస్తారంట. అది ఎంత పవర్ఫుల్ పీఠ అంటే అక్కడ వెళ్ళిన వచ్చే వాళ్ళకి ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ ఏమీ అవ్వదంట. మళ్ళీ ఇయర్లీ వన్స్ ఆ తల్లి మీద వైట్ సారీ కట్టేసి బయట వచ్చేస్తారంట. 3 days తర్వాత చూస్తే ఆ వైట్ సారీ అంతా రెడ్ గా మారిపోతుందంట. ఈవెన్ ఆ గుడి వెనక ఉన్న బ్రహ్మపుత్ర నది కూడా రెడ్ కలర్ గా మారుతుందంట. తర్వాత ఆ బట్టలను తీసుకొని పీస్ గా చేస్తూ నార్త్ ఇండియాలో ఈ దేవుడి ఇంట్లో పెట్టుకొని పూజిస్తారంట. అంత పవిత్రమైన టైం అది. ఆ దేవతలే అవుతారు అంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, దట్ ఈస్ న్యాచురల్. మనం ఎందుకు ఒప్పుకోవట్లేదు, అక్సెప్ట్ చేయట్లేదు? మనం కాదు, ఒక తల్లి మన బిడ్డలకు మనం చెప్పాలి కదా. మనమే వాళ్ళకి నెగిటివ్ గా చెప్తే వాళ్ళు అంతే. ఇప్పుడు చూడండి చిన్న పిల్లలకే పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి అవి ఇవి హేట్ చేసుకుంటూ ఉంటాం. ఎవ్వరు కూడా అది అక్సెప్ట్ చెయ్యరు. ఒక తల్లి మనము కూర్చోపెట్టి ఆ బిడ్డకి చెప్పాలి, చూడమ్మా ఇన్ని రోజులు నువ్వు ఆడుకుని పెరిగావు, ఇప్పుడు నీలో ఒక దైవికత అనేది వస్తుంది, స్త్రీతత్వాన్న దేవి వస్తుంది. ప్రతి నెల వచ్చేటప్పుడు నువ్వు సంతోషంగా ఎలా ఒక తల్లి వస్తే ఒక బిడ్డ ఆనందిస్తుందో అలాగే అని చెప్పాలి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి.
మనమే ఇప్పుడు నెల వస్తుంది, నువ్వు అదే అవుతుంది, నువ్వు భరించాలి అని నెగటివ్ గా చెప్తే ఆ బిడ్డ లోపల అదే పెట్టుకొని అది హోల్ లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది. నేను ఎంతో మందికి కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేదే అప్పటి నుంచి. అందుకే చూడండి, స్పెషల్లీ మా కర్ణాటకలో, సౌత్ ఇండియాలో ఎప్పుడు ఫస్ట్ టైం పుష్పవతి అయితే పూజిస్తారు. ఒక దేవిని మనం ఇంటికి తెస్తే ఎలా పూజిస్తామో ఆ 4 days పసుపు నీళ్ళతో స్నానం చేపిస్తారు. ఒక దేవిలాగే భోజనం పెట్టి పూజ చేసి తర్వాత లాస్ట్ డే ఒక నది దగ్గర, బావి దగ్గర కూర్చోపెట్టి వడవాలిచ్చి ఆరతి చేస్తారు. ఎందుకంటే ఈ రోజు నుంచి నీకు గంగామాతలో ఉన్నంత పవిత్రత ఉంది, నీలో ఆ కామాఖ్య దేవి ఎనర్జీస్ వస్తున్నాయని చేస్తారు. మళ్ళీ ప్రతి ఒక్క రోజు కూడా ఒక దేవుళ్ళ వేషం వేసి పూజిస్తారు. అంటే ఆ దేవుళ్ళ కనెక్షన్ సో కాన్షియస్ తో కనెక్ట్ అయి ఉండాలి అని వేషం వేసి ఆరతి చేస్తారు. నాకు చేశారు, 11 days చేశారు. కానీ ఇవన్నీ చేసినా కూడా నా లోపల మూలంలో నాకు అక్సెప్టెన్సీ లేదన్నప్పుడు నాకు వచ్చింది. ఎప్పుడు అది కూడా రిలీజ్ చేసుకున్నానో అన్ని వెళ్ళిపోయాయి. ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి ప్రతి ఒక్క స్టేజెస్ ని మనము ఆనందంగా స్వీకరించాలని చెప్పాలి, కానీ నెగటివ్ గా చెప్పకూడదు. మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఒక తల్లి ఆ ఏమంటారు మాతృత్వం అనేది ఎంత చెప్పినా తక్కువేనండి. ప్రెగ్నెన్సీ టైంలో అయినా, బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఫీడ్ చేస్తాం కదా, అది అమృతం వచ్చే టైం అది. ఇవన్నీ మనకు ఎంత చెప్పినా తక్కువే కదా. ఎంత మీరు ఆర్టిఫిషియల్ గా ఏం మోడర్నైజ్ అయినా కూడా ఈ న్యాచురలిటీని మనము ఏమంటారు సంతోషంగా ఆనందించాలి. మరి అది పాజిటివ్ గా మనం ఫీల్ చేసుకోవాలి. మనం ఏమంటాం, పిల్లలు పుట్టిన తర్వాత షేప్ అవుట్ అవుతుంది, అది పోతుంది. ఏమైనా ఏమండి, అది పొందగలమా? మళ్ళీ ఈ మెనోపాస్ అన్నదే లేదు. మనం ఏం చేసుకుంటామంటే 40+, 30+ తర్వాత అయ్యో నాకు ఈ భావనలు వెళ్ళిపోతాయి, అది వెళ్ళిపోతుంది, మనం క్రియేట్ చేసుకుని నెగటివ్ గా ఉంటుంది. కానీ మెనోపాస్ అనేది లేదు. మనం స్త్రీ నుంచి మహాస్త్రీ అయ్యే ఒక ప్రమోషన్ టైం అది. న్యాచురల్ గా ఎవరికి పీరియడ్స్ నిలిసిపోతుందో అప్పుడు ఆడవాళ్లలో ఒక మాతే మంత్రం అయ్యే ఒక శక్తి వస్తుందంట. అందుకే చెప్పింది, ఆడవాళ్ళు పుట్టిన నుంచి వెళ్లే వరకు కూడా ప్రతి ఒక్క టైం కూడా మనకి అద్భుతమే. కానీ ఆ అద్భుతం మనము ఫీల్ చేసుకోవట్లేదు, అనుభూతి పొందట్లేదు. అందుకే మన జీవితం మనం నరకం చేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు చేసే ఒక పనిని ఒకరోజు మగవాళ్ళకి విడిచేయండి. మనం ఇంటి చూసుకుంటాం, వంట చూసుకుంటాం, పిల్లలు చూసుకుంటాం, ఎంత చూసుకున్నా కూడా ఈవెన్ టైం ఉంటే మా హస్బెండ్ కి కూడా బిజినెస్ లో మనము పని చేయబడతాం కదా. అదే మగవాళ్ళకి ఒకరోజు మనం చేసే పనిని విడిచండి, చేయగలరా? అది ఉండదండి. అదంతా మన క్వాలిటీస్, ప్రకృతి ఇచ్చిన మన క్వాలిటీ, సహన అనేది, కరుణ అనేది, ప్రేమ అనేది. అందుకే మనం ఆడవాళ్ళు పుట్టినని గర్వం పడాలి, కానీ ఎప్పుడు కూడా రిగ్రెట్ కాకూడదు. నాకు ఎప్పుడు ఈ జ్ఞానం వచ్చిందో నేను ప్రతి ఒక్క సెకండ్ ని ఆడజన్మని ఎంజాయ్ చేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడు ఇచ్చేదానికి ఉంటుంది, సంతోషం తెచ్చుకునేటప్పుడు ఉండదు. అది మన పని, ఆడవాళ్ళది. అన్కండిషనల్ లవ్ అనేది మనం ఇస్తూ వెళ్ళాలి, ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఇప్పుడు మేడం నాకు మాట్లాడకపోయినా, ప్రేమ ఇచ్చిన నాకు ఏమి డిఫరెన్స్ అనిపించదు. ఎందుకంటే నా పని ఏమి నేను ఇస్తూ వెళ్ళాలి కదా. అది పత్రి సార్లో మనం చూడాలి. పత్రి సార్ లైవ్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఒక స్త్రీతత్వము, పురుషతత్వము ఎంత బ్యాలెన్సింగ్ గా ఉందంటే, ఒక నాన్నలాగా స్ట్రిక్ట్ గా ఉంటారు, కోపం చేసుకుంటారు. అదే ఒక తల్లిలాగా ప్రేమ ఇస్తారు, ఎంత అద్భుతంగా వంట చేసి వడ్డిస్తారు కదా. ఇది లైవ్ ఎగ్జాంపుల్. అంటే ఏ ఒక్కరిలో ఇది ఉండదు. ఈవెన్ మనకు కూడా ఎప్పుడు ఆ పురుషతత్వం, స్త్రీతత్వం అనేది బ్యాలెన్సింగ్ చేసుకుంటాము. ఫస్ట్ మన క్వాలిటీస్ ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రేమించాలి. ఆటోమేటిక్ గా ఆ పురుషతత్వం అనేది కూడా బ్యాలెన్సింగ్ అయిపోతుంది. ఎప్పుడు ఈ రెండు మీలో బ్యాలెన్సింగ్ గా ఉన్నాయంటే మీరు ఏమైనా పొందగలరు కదా.
ఇది వచ్చేది ఎప్పుడు అంటే మనం మెనోపాజ్ టైంలో మనలో పురుషతత్వం అనేది ఎక్కువ అవుతుందంట. అందుకే చూడండి, ఒక తల్లి అయి ఉండి అత్తగారు అయ్యే టైంలో ఎంత డామినేటింగ్ వస్తుందో, ఎంత ఇది వస్తుంది. అదే పురుషులు చూడండి ఎంత డామినేటింగ్ గా ఉంటారో, అదే 40+ తర్వాత వాళ్ళు ఎంత కూల్ గా అయిపోతారు. అంటే వాళ్ళు స్త్రీతత్వం ఎక్కువ వస్తాయి, ఫెమినైన్ ఎనర్జీస్, మనలో మస్కులైన్ ఎనర్జీస్ పొంగిపోతాయి. ఈ టైంలో మీరు ధ్యానం చేసుకుంటే ఇవన్నీ బ్యాలెన్సింగ్ స్టేట్ లో ఉంటాయి. అందుకే చూడండి మనకి హెయిర్ లాస్ అయ్యేది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటారు కదా, అప్పుడు హెయిర్ లాస్ అయ్యేది, మగవాళ్ళలాగా కోపం పడేది, డామినేటింగ్ చేసేది, నా మాటే వినాలి అనేది ఎందుకు వస్తాయంటే మనలో ఆ క్వాలిటీస్ ఎక్కువ అవుతాయి. అందుకే ధ్యానం ధ్యానం ఎందుకంటారంటే ఒక ధ్యానంలోనే మనం అన్ని పొందగలం. అంటారు కదా, ఎవరు తింటారో వాళ్ళకి అనుభూతి తెలుస్తుంది అని. అనుభవమే జ్ఞానం అని. ఇప్పుడు నేను ఒక స్వీట్ పెట్టుకొని మేడం ఇది అలాగుంది ఇలాగుంది ఎంత చెప్పినా మీరు తింటే కానీ అది తెలుస్తుందా? అలాగే ధ్యానం చేసే వాళ్ళకి అనుభూతి తెలుస్తుంది. ఎందుకంటే ఈ ధ్యానం ద్వారా చెప్పాను కదా, యూకేలో ఒక అమ్మాయి ఉంది, ఆమెకి డాక్టర్ పిల్లలే పుట్టరు అని 7 years అయింది పెళ్ళయి, సిస్ట్ ఉంది యూట్రస్ లో చెప్పారంట. వాళ్ళమ్మ నా నైబర్, అది ఏడుస్తూ ఉంది, అంత నొప్పి ఉండేది. చెప్తే నేను ధ్యానం నేర్పించాను, ధ్యానం చేస్తూ తను వితిన్ 1 year లోనే ఆడబిడ్డ పుట్టింది. అది మిరాకల్ బేబీ అంటారంట యూకేలో. ఎందుకంటే తన హయ్యర్ సోలే శివ లోక నుంచి వచ్చింది. ఆమెకి స్ఫటిక అని పేరు పెట్టారు. వాళ్ళ నాన్నగారికి అక్కడ స్కానింగ్ లోనే చూస్తే చెప్తారు కదా, ఇప్పుడు కూడా తను నార్మల్ బేబీస్ లాగానే లేదు, ఎంత క్యూట్ గా ఉంది, అంత మిరాకల్స్ చేస్తుందంటే. అంటే ఇంపాసిబుల్ అనేది ఏమీ లేదు మెడిటేషన్ లో. ఇలాగ ఎన్నో కేసెస్లు ఉన్నాయి. అందుకే నేను అందరికి అవుతుందంటే మీకు అవ్వదండి. అందుకే ధ్యానం చేయండి. మీరు భోజనం చేసిన చేయకపోయినా నిద్ర విడిచిన ధ్యానం అనేది రొటీన్ అయిపోవాలి. మనం ఇవన్నీ ఎలా రొటీన్ చేసుకున్నాం అప్పుడు చేసుకుంటారో అప్పుడు మీ ఇల్లు కూడా బృందావనంగా మారుతుంది. ఎందుకంటే ఒక ఇల్లుకి ఇల్లాలే మహాలక్ష్మి అంటారు. ఆ మహాలక్ష్మినే మానసికంగా దైహికంగా ఆరోగ్యంగా లేదంటే అది ఇల్లు కాదండి, నరకంగా మారిపోతుంది కదా. ఎప్పుడు మీరు ఆ సమృద్ధిలో ఉంటారో అప్పుడు ఇల్లు కాదది, నందగోకుల్లాగా అవుతుంది. అన్నిటి మన జీవితంలో సమృద్ధి అబండెన్స్ లో ఉన్నాయి, కానీ అది ఫీల్ అవ్వట్లేదు మనం, అంతే. అందుకే ప్రతి ఒక్కరిలో ఉన్న దైవిక స్త్రీతత్వాన్ని మనం అవేకనింగ్ చేసుకుంటే మనమందరూ అద్భుతమైన జీవితం పొందగలము. దీనికంతా ఒకే ఒక సొల్యూషన్ అంటే ధ్యానం. అల్టిమేట్ ధ్యానమే, ధ్యానం తప్ప ఇంకేమీ లేదు. ఇక్కడ మ్యాజిక్ ఏమీ లేదు. మీరు ధ్యానం చేస్తే మీలో ఉన్న మ్యాజిక్ క్వాలిటీస్ మీకే తెలిసిపోతాయండి. ఇది చెప్తూ ఉంటే ఇంకా ఎన్నో క్లాసెస్ అవుతాయి, కానీ ఈ రోజు నాకు ఇచ్చిన టైంకి ఇంత చెప్పి ఈ క్లాస్ ని నేను ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. మేడం, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారండి. సహజంగా స్త్రీలకి ఉన్నటువంటి సందేహాలు అన్ని క్లియర్ అవుతాయి. స్త్రీలే కాదు, చాలా మంది పురుషులకు కూడా, ప్రతి ఇంట్లో స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారు. ప్రతి పురుషుడు కూడా తెలుసుకోవాలి. మనకి బయట జరుగుతున్న చాలా చాలా వాటికి మెయిన్ కారణం ఏంటంటే ఆ స్త్రీ పురుషుల గురించి అవగాహన లేకపోవటమే. వసుమతి మేడం మాట్లాడండి. ఆ అవగాహన అన్నది మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రతి పురుషుడు వాళ్ళ ఇంట్లో చెల్లి, తల్లి, భార్య అందరికీ ఉన్నటువంటివే అనుకుంటారు. అది లేకపోవటం వల్ల మెయిన్ ప్రేమ, కరుణ ఇవన్నీ ఆ స్త్రీకి సహజ ఆభరణాలు. కరెక్ట్. మళ్ళీ మేడం పీరియడ్స్ అయితే చాలు అది ముట్టకూడదు ఇది ముట్టకూడదు దూరం కూర్చోపెడతారు కదా, ఎందుకు? ఏం తప్పవుతుంది? అక్కడ ఎనర్జీస్ అనేది ఎక్కువ ఉంటాయి. దానికే పాతకాలంలో రెస్ట్ కానీ కూర్చోపెట్టే వాళ్ళు, కానీ ఇక్కడ చెడ్డది అనేది ఏమీ లేదు కదా. అలా మా అమ్మ కూడా చెడ్డది అనుకుంటే మనం అందరూ బయట వచ్చేవాళ్ళమ్మ. అందుకే ఎవరు కూడా పీరియడ్స్ అయితే వాళ్ళని ఒక దేవిలాగా చూడండి. చెప్పాను కదా, ఆ కామాఖ్య దేవి ఎనర్జీస్ వస్తాయి. ఈ 4 days మనం ఏం సంకల్పం పెట్టుకుంటామో అవి అయిపోతాయి. అందుకే చూడండి 3rd day మన ఫేస్ లో ఒక డివైనిటీ వస్తుంది. అంటే ఆ డే కామాఖ్య మాత ఎనర్జీస్ మనం కనెక్ట్ అవుతామంట.
అందుకే ఎవ్వరు కూడా మీ ఇంట్లో కానీ ఎవరైనా పీరియడ్స్ అయితే వాళ్ళని అలా చూడకండి, కూర్చోపెట్టి రెస్ట్ ఇవ్వండి, ప్రేమించండి. మీరు ఎంత ద్వేషిస్తారో అసహించుకుంటారో ఆ కర్మాల్స్ 1000 times మీకు వస్తాయి, ఆమెకు వెళ్ళిపోతాయి. అందుకే ఇప్పుడు ఇన్ని రోజులు మనకు నాలెడ్జ్ లేదు, ఇప్పుడు పొందిన తర్వాత అయినా కూడా మీరు అలా చేయకపోతే అది మీ అజ్ఞానం. అందుకే దయచేసి అడుగుతాను, ఎవరికైనా పీరియడ్స్ వస్తే కానీ మీరు ఒక దేవిలాగా చూడండి, కానీ ఎవ్వరు అసహించకూడదండి. ఓకేనా? థ్యాంక్ యూ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ గర్భగుడిలోని దేవతని ఎలా చూడాలో మన ఇంట్లో స్త్రీమూర్తిని కూడా అలా చూడండి మాస్టర్స్. చాలా వరకు మన మెడిటేషన్కి వచ్చిన తర్వాత అందరు ఆ విలువ తెలుసుకున్నారు. రాకముందే చాలా మందికి తెలుసు, వచ్చిన తర్వాత ఇంకా ఎవరికైనా అపోహలు అలాంటివి ఉంటే తెలుసుకున్నారు. ఈ స్త్రీతత్వం గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలండి. వసుమతి గారు అన్మ్యూట్ అవ్వట్లేదండి. చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్. మనకి ఈ స్త్రీతత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మన స్త్రీతత్వం గురించే కదా మన దేవతలు అందరూ, వారిలో అర్ధభాగాన్ని మేడం ఇందాక చెప్పినట్లు కుక్కరు, కుక్క, శివుడు, బ్రహ్మ, మహేశ్వరులు అందరూ వారిలో ఉన్న ఆ శక్తి, శివశక్తి, అర్ధనారీశ్వర తత్వం చూడండి ఎంత అద్భుతమో కదా. థ్యాంక్ యూ. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చండి, లేకపోతే చాట్ బాక్స్ లో పెట్టొచ్చు. ఒక 3 నిమిషాలు తీసుకుందాం. ఆల్ క్లియర్. అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి అనిల్ కుమార్ గారు. చాలా చాలా బాగుంది. అసలు టైమే తెలియట్లేదు మేడం, మీరు మాట్లాడుతుంటే సో ఇన్స్పైరింగ్. సో మీరు చెప్తుంటే మా అక్క కూడా ఇలా సఫర్ అయ్యేదన్నమాట పీరియడ్ అప్పుడు. సో మా అమ్మ కూడా అలా పక్కన పెట్టేసేది. సో నాలెడ్జ్ లేకపోవడం వల్ల, ఇగ్నోరెన్స్ వల్ల మనం అన్కాన్షియస్ గా ఇలా వెళ్ళిపోతున్నాం అనిపిస్తుంది. సో ఈరోజు మీ నాలెడ్జ్ చూస్తుంటే ఓ మై గాడ్, ఎంత పెయిన్ నుంచి మీరు ఎంతలా సో పొటెన్షియల్ గా ఉన్నారు. అసలు బెడ్ మీద పడుకొని 1 hour ధ్యానం ఎలా చేశారు మేడం? ఫస్ట్ టైం. తెలీదు సార్, నేను అప్పుడు పడుకునేదాన్ని, కానీ 2-3 days తర్వాత అన్నాను కదా, నేను కూర్చొని వినేదాన్ని. అంటే ధ్యానం అని చేయలేదు, జస్ట్ వినేదాన్ని. అంటే అప్పుడు నా బాడీకి ఏం రావాలో ఎనర్జీస్ అది అవుతున్నాయి. అందుకే అనేది ధ్యానం చేయాలి. మనము ఎలా అంటే జస్ట్ సమర్పణ భావన, సరెండర్నెస్ లో ఉండాలి. నాకు అవుతుంది అని ఏమి వద్దు. ఇప్పుడు కూడా నేను ధ్యానం చేస్తాను. నేను ఎప్పుడు కూడా బాబాజీ వస్తారు, నాకు కనెక్ట్ అవుతారు, నా సోల్ పర్పస్ తెలిపిస్తారు, ఛానలింగ్ అవుతారని నేను ఇమాజిన్ కూడా చేయలేదు. అంటే నేను 2-3 months కి నేను ధ్యానంలో కూర్చుంటే నాకు హయ్యర్ సోల్ మాస్టర్స్ కనెక్షన్ స్టార్ట్ అయింది. లైక్ ఎవరో వస్తున్నారు, నా చేతి పెట్టుకుంటున్నారు, నా తల్లి మీద చేయి పెడుతున్నారు, స్పర్శ అర్థమయ్యేది. మళ్ళీ నా రూమ్ ఫ్రీక్వెన్సీనే వేరేగా మారేది. నేను యూజువలీ నైటే కూర్చుంటాను, అన్ని లైట్స్ ఆఫ్ చేసి మా ఆయన పడుకుంటారు, నేను ఇక్కడ చైర్ మీద కూర్చుంటే ఏమో తేడా అనిపించేది. కానీ భయం చాలా నాకి. అప్పుడు ప్రేమ్నాథ్ సార్ని అడిగితే అన్నారు, నువ్వు ఎప్పుడు ధ్యాన సాధన చేసుకుంటూ వెళ్తావు, నీ ఫ్రీక్వెన్సీ ట్యూనప్ లాగా నీకు మాస్టర్స్ కనెక్షన్ అవుతుంది, అందుకే నీలో ఎనర్జీ తక్కువ ఉండే వల్ల వాళ్ళు మెసేజెస్ నీకు అందట్లేదు, 3 hours 41 days చేయి అన్నారు. ఆ 3 hours ఎప్పుడు స్టార్ట్ చేశానో వాళ్ళు ఎవరని తెలిసి, అది కూడా బాబాజీ ఛానలింగ్ వీడియోనే దొరికిందండి. అది ఇప్పుడు వరకు ఆ వీడియో దొరకట్లేదు. ఆ రోజు దొరికింది, పెట్టుకున్నాను. మిడల్లో ఎవరో నాకు వచ్చి కనిపించారు, అది మహావతార్ బాబాజీ. అంటే నేను విన్నాను కానీ చూడలేదు. ఆ భయం వేసి తీసేసాను. నెక్స్ట్ చూస్తే ఆ ఫోటో మహావతార్ బాబాజీది. మళ్ళీ నెక్స్ట్ డే కూర్చున్నాను, అప్పుడు ఏదో ఒక వెలుగు వచ్చింది. కళ్ళు మూసుకున్నాను ధ్యానంలో. 3 hours అంటే 3 hours నాకు తపన ఇంత అవుతుంది అంటే నేను ఏమైనా పొందాలి దీంట్లోని కూర్చున్నాను. మిడలో ఒకరు ఎవరో తార్ చేసినట్లాగా అనిపించింది. ఒక చల్లని గాలి నా ఫేస్ మీద ఇలా వెళ్ళిపోయింది. అప్పుడు నేను ఫ్యాన్ ఏమీ వేసుకోలేదు. నేను భయం వేసి చూస్తే అక్కడ ఎవరు లేదు. సార్ని అడిగాను, ఇలా నువ్వు భయపడుతూ వెళ్తే ఎవ్వరు రారు, ఎందుకంటే ఇప్పుడు నేను నీ ఇంటికి వస్తాను, నువ్వు భయపడేసి నేర్చుకుంటే నేను లోపల రాగలనా? నువ్వు ఎంత ప్రేమతో నువ్వు ఆదరిస్తావో, పలకరిస్తావో అప్పుడే వాళ్ళు నీతో కనెక్ట్ అవుతారు అంటే
ఆ రోజు నుంచి భయం అనేది ఫస్ట్ తీసేసాను. ఉంది కానీ పోయింది అన్నట్లేదు, 90% క్లియర్ అయింది. అప్పటి నుంచి బాబాజీ ద్వారా ఆటో రైటింగ్ స్టార్ట్ అయింది. నా పర్పస్ ఏమి, నా పనిలేమి, ఓకే, తర్వాత నా పునర్జన్మ చూపించారు, వాళ్ళతో ఎందుకు నా కనెక్షన్, నన్ను ఎందుకు అందుకున్నారని చూసిన తర్వాత చాండింగ్ అవుతానని అడిగారు. అది కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎంతవరకు సార్ నేను ఇక్కడ కూర్చున్నానంటే నేనుగా ఉండను. ఇప్పుడు ఏం చెప్పానో అది స్పెషలీ ఫెమినైన్ ఎనర్జీ గురించి చెప్పినప్పుడు నేను ఉండను. ఎంత రాసుకున్నా కూడా కింద ఇలా చూసుకోవాలని అంటే ఫుల్ బ్లాంక్ గా ఉంటాను. ఆ టైంలో బాబాజీ ఎనర్జీసే నాకు కనెక్ట్ అవుతాయి. ఈ గ్రూప్ కి ఎంత కావాలో అంత వాళ్ళే చెప్పిస్తారు. అది నేను 2-3 టైంలు టెస్ట్ చేసి కూడా చూశాను. వీడియో ఆఫ్ చేసుకొని చదవాలని చూస్తే కూడా కళ్ళల్లో ఏమీ కనిపించట్లేదు, ఫుల్ బ్లాంక్ అవుతున్నాయి. నాకు షాక్ అయింది. తర్వాత అనిపించింది ఇక్కడ నేను ఉండను, ఎప్పుడు నేను కూర్చుంటానో ఆ బాబాజీ కనెక్ట్ తోనే అంటే వాళ్ళే నాతో మాట్లాడిస్తారని అర్థమైపోయింది సార్. థ్యాంక్ యూ అండి. ప్రాక్టీస్ మాస్టర్స్ ఎక్సలెంట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది అని మెసేజ్లు చేస్తున్నారండి. థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మాస్టర్స్. మరీ చెప్తున్నాము, ప్రతి ఒక్కరికి, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీతత్వాన్ని అంగీకరించాలి. స్త్రీతత్వము అన్నది ఒట్టి స్త్రీకే కాదు, పురుషుల్లో కూడా మనకి స్త్రీతత్వం ఉంటుందండి. ఆ దయ, కరుణ, ప్రేమ ఇలాంటివన్నీ స్త్రీ యొక్క క్వాలిటీస్ పురుషుల్లో కూడా ఉన్నాయి. కాబట్టే శివుడు మనకి అర్ధనారీశ్వరుడు అయ్యాడు. అది ఆడవాళ్ళ సొంతం ఏమి కాదు, అందరిలో ఉండాలి. ఆ ప్రేమాకరణను మనం పెంచుకోవాలి. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా వివరించారు. ఇంకా ఈ సందర్భంగా మీ అందరితో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన పిఎంసి నుంచి పిఎస్ఎస్ మూమెంట్ లో ఎన్నో టూర్స్ ఉన్నా కానీ శివోహం కార్యక్రమం ద్వారా కాశీ విశ్వనాథుని సన్నిధిలో 11 రోజులు, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు 9 రాత్రులు కాశీలో, 1 రాత్రి అయోధ్యలో ప్లాన్ చేస్తున్నారు. ఆ కార్యక్రమంకి ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. మహాయజ్ఞం అని చెప్పొచ్చు. మనం జాన్మహా చక్రానికి ముందు ఈ సంవత్సరం అక్కడ చేసుకుంటున్నాము. చాలా అద్భుతంగా జరుగుతుంది. తక్కువ మంది, కేవలం 300 మందికి మాత్రమే అవకాశం ఉంది. ఆ మహాగురువులు సందేశాలు తీసుకుంటాము. సీనియర్ మాస్టర్స్ వస్తున్నారు. ఎవరైనా వీలు ఉన్న వాళ్ళందరూ జాయిన్ అవ్వండి. ఒక 30,000 దానికి ఛార్జ్ వసూలు చేస్తున్నారు. సంగీత కార్యక్రమాలు, మహాగురువులు, సీనియర్ మాస్టర్లని తక్కువ మందితో కాబట్టి మనం ఎక్కువ వాళ్ళతో సజ్జన సాంగత్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చిన్న ఇన్ఫర్మేషన్ అది, వీలున్న వాళ్ళు చూడండి. మరి తొందరగా మనం వెళ్ళాలనుకుంటే టికెట్స్ బుక్ చేసుకోవాలి. ట్రైన్స్ కి, ఫ్లైట్లకి ఎక్కువ మనకి తక్కువ ఉంటాయి కాబట్టి అవి. థ్యాంక్ యూ. మరలా మనం 11 గంటలకు స్వాధ్యాయ యోగంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.